తిప్పి వాళ్ళు మమ్మల్ని అడిగారు అధ్యక్ష ఏదో ఒక ఐటీ కంపెనీని తీసుకొస్తాం కాదు అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే ఇది సస్టైన్ అవుతుంది అధ్యక్ష. ఆ ఎకో సిస్టమ్ బిల్డింగ్ల ప్రాసెస్లో ఎస్ వీఆర్ బ్రింగింగ్ హాస్పిటల్స్, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కంపెనీస్ మేడం గారు చెప్పారు, ఓకే ఇది పేపర్ కంపెనీలా, దేర్ ఆల్ క్రెడిబుల్ లార్జ్ స్కేల్ ప్లేయర్స్ అధ్యక్ష. వాళ్ళ స్పేస్లో దే ఆర్ అమంగ్ ద టాప్ 5. ఇంకా తీసుకురావాలి అధ్యక్ష. విశాఖపట్నంలో ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా ఫోకస్డ్గా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు మనం ఇప్పటికీ చాలా నష్టపోయి ఉన్నాం. ఈ 18 నెలల్లో ఎవరు ఊహించిన విధంగా ఇంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చారు అధ్యక్ష. మీరు ఒకసారి చూడండి అధ్యక్ష, ఈ 5 కంపెనీల్లో మీరు చూస్తే అధ్యక్ష, ఈ 99 పైసలకి ఇచ్చిన దానికి సుమారుగా 65,000 మందికి ఒక ఐటీ రంగంలోనే మేము ఉద్యోగాలు కల్పించబోతున్నాం అధ్యక్ష. 65,000 మందికి అధ్యక్ష, 5 కంపెనీలు అధ్యక్ష, 5 కంపెనీస్. ఆ లక్ష్యం 5 లక్షల ఉద్యోగాలు, ఒక ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఒక విశాఖపట్నంలో కల్పించాలనేది, అది కూడా 2029 లోపల కల్పించే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. 18 నెలలైంది, 19 నెలలైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మేము అధ్యక్ష ప్రశ్న అడిగారు, ప్రశ్న సమాధానం చెప్పాలి అధ్యక్ష. వినేదానికి సిద్ధంగా లేకపోతే నేను కూర్చుంటాను అధ్యక్ష. ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళకి నచ్చపోవచ్చు, అరే ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయనేది వాళ్ళకి నచ్చపోవచ్చు, ఇన్ని కంపెనీలు వస్తున్నాయనేది నచ్చపోవచ్చు. నన్ను ఏం చేయమంటారు అధ్యక్ష? ఒక్కొక్క కంపెనీ మేము పట్టుకొస్తున్నాం, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. 25.3% భారతదేశంలో పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి. ఇక్కడున్న సహచారం అక్షలు మా బీసీ జనార్దన్ రెడ్డి గారు, టీజీ భరత్ గారు, దుర్గేష్ గారు, మేమందరం ఒక జీవోఎంలో ఉన్నాం. మేమందరం కలిసికట్టుగా చేస్తున్నాం కనుకనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, మా సభ్యులు స్ట్రైట్గా అడిగిన ప్రశ్న ఏంటంటే, విశాఖ నగరంలో ఉన్న విలువైన భూముల్ని మీరు వచ్చి 99 పైసలు ఇస్తున్నారు. అది ఇచ్చిన దాంట్లో పారదర్శకత లోపిస్తుంది. మీరు వచ్చి వారితో ఏం సంప్రదింపు చేసుకుంటున్నారో ప్రపంచానికి తెలియాలి, కానీ మాకు తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. మీరు లోపాకారిగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అదే సంస్థలు మన పక్కనున్న రాష్ట్రంలో, అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికే 99 పైసలుగా మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వారు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజు నేను మినిస్టర్ని, ఐటీ పార్క్ ని ఐటీని మీరు స్థాపించారు. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు అని చెప్తారు, మీ తండ్రి గారు అని చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో, 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారో అదాని చెప్పారు కదా, ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి, డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా బిజినెస్ సెక్టర్. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తాను అధ్యక్ష. వైజాగ్లో గీతం భూములు అధ్యక్ష, వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష? ఎంతమందికి ఉద్యోగం ఇస్తారు గీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది న్యాయం అధ్యక్ష, ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దండానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష, చేస్తాం అధ్యక్ష.
ప్లీజ్ 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 మంత్రి గారు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ శ్రీకాంత్ కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి అధ్యక్ష అమ్మా కూర్చోమ్మా అధ్యక్ష 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 నేను ఇప్పుడు 5 కంపెనీలకి మేము ఒక్క నిమిషం 5 కంపెనీలకి మేము భూములు కేటాయిస్తాం జరిగింది 99 పైసల్లో. దాంట్లో TCS, కాగ్నిసెంట్,